ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగజ్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. శ్రీకృష్ణ భగవానుడు సమస్త మానవాళిని ఉద్ధరించుట కొరకై శ్రీకృష్ణ రుక్మిణి సంవాదము, సుజ్ఞాన శాస్త్రము అని చెప్పబడేటువంటి యోగశాస్త్రాన్ని పతివ్రతలలో శ్రేష్ఠురాలైనటువంటి ఉత్తమ జ్ఞానము కలిగినటువంటి శ్రీ రుక్మిణి అమ్మవారికి ఈ బ్రహ్మ విద్యను ఉపదేశిస్తూ ఉన్నాడు. అందు ఈరోజు మనం ఆశ్రమ లక్షణాలు, ఆశ్రమం అనగా ఏది, దేనిని ఆశ్రమము అంటారు, ఆశ్రమవాసి అనగా ఎవరు, ఆశ్రమ ధర్మములు ఎలాంటివై ఉంటాయి, ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించదగినటువంటి మహాపురుషులు ఎట్టివారై ఉంటారు అనే విషయాలను శ్రీ రుక్మిణి అమ్మవారు అడుగగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యుత్తరంగా ఈ ధర్మాలను ఉపదేశిస్తూ ఉన్నాడు. క్రతు తీర్థంబుల కంటెను క్షితి దాన వ్రతములాది చేయుట కంటే మతముల కన్నిటి కంటెను అతులిత భాగ్యంబు తెలియుట ఆత్మపదంబు. ఓ రుక్మిణి, సర్వులకు క్షేమకరమైనటువంటి శుభప్రదమైనటువంటి నిత్య సుఖానుభూతిని అనుగ్రహించదగినటువంటిది ఆత్మవిద్య. దీనికంటే శ్రేష్టమైనటువంటి విద్య లేదు. ఇది పరబ్రహ్మస్వరూపమును తెలియజేయునట్టి విద్య. ఈ లోకములో క్రతువులను అనుష్ఠించేవాళ్ళు, తీర్థయాత్రలను సేవించేవారు, దాన ధర్మములు చేసేటువంటి వారు, వ్రతములను అనుసరించేవారు, కొన్ని మత ధర్మాలను అవలంబించేటువంటి వాళ్ళు అనేకులు అనేక మార్గములను అనుసరించడానికి కారణం భగవంతుని తెలుసుకోవాలి, ఆయనతో కలుసుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి సదాభిప్రాయం. ఆ కారణంగానే వాళ్ళ శక్తి కొలది వాళ్లకు తెలిసినటువంటి నచ్చినటువంటి మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఇన్నిటిలోకెల్లా సర్వవ్యాపి అయి ఉన్నటువంటి పరబ్రహ్మమునకు ఆత్మ అని పేరు. ఆత్మ అనగా అంతర్యామి అనియు, అంతటా నిండి ఉన్నటువంటి పరబ్రహ్మమనియు, సర్వకాల సర్వావస్థల యందును సర్వులను రక్షించదగినటువంటి
శక్తి కలిగినటువంటిదనియు పరమాత్మయనియు భగవత్స్వరూపమని అనేక నామములతో కొనియాడదగినటువంటిది ఆ ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకోవడమే అదృష్టము. ఆ ఆత్మను తెలుసుకోవడమే ఆశ్రమ ధర్మము. ఆశ్రమము అనగా జనన మరణముల యొక్క శ్రమ చేత ఈ లోకములో గల జీవులందరూ ఈ శ్రమలకు గురి అయిపోతూ ఉన్నారు. ఏది శ్రమ అంటే తల్లి గర్భము నుంచి పుట్టేటప్పుడే పిల్లవాడు ఏడుస్తూ పుడతాడు, అనేక ఆలోచనలతో సతమతమవుతూ జీవిస్తాడు, ఏడుస్తూ మరణిస్తూ ఉంటాడు. పుట్టినప్పుడు ఏడుపే, బతుకంతా ఏడుపే, మరణించేటప్పుడు ఏడుపే కదా. ఇలాగా జీవికి సుఖం అనేది ఎక్కడ లభిస్తుంది అని వెతుకులాడుతూ ఉంటారు. అది పాతాళములో లేదు, అది భూలోకములో లేదు, అది దేవలోకములో లేదు. సుఖం అనేది ఎక్కడ వెతికినా ఏ లోకములోన దొరికేది కాదు. అది పరిశుద్ధమైనటువంటి మనస్సు లోపలనే ఉంది సుఖం. కాబట్టి సుఖం ఎక్కడుంది అంటే మలినము లేని మనస్సులో సుఖం ఉంది. అందుకని ఇప్పుడు మనము మనస్సును శుద్ధి చేసుకోవాలి, మనసును సరిచేసుకోవాలి. మనసులో ఉన్నటువంటి సుఖము అనుభవానికి రావడానికి మనసును ఏ నియమాన్ని అనుసరింపచేస్తే మనసులో ఉన్నటువంటి సుఖము అనుభవానికి వస్తుందో ఆ నియమమును తెలిసినటువంటి పుణ్యాత్ములను ఆశ్రయించి ఆ అనంతమైనటువంటి సుఖాన్ని వెలికి తీసుకోవాలి. పాలల్లోనే ఉన్నటువంటి నెయ్యిని మనం పొందాలంటే ఆ పాలను ఏ విధమైనటువంటి మార్పులకు తీసుకురావలసి ఉంటుందో అలాగే మనసులో ఉన్నటువంటి సుఖాన్ని వెలికి తీయాలి అంటే ఆ మనసును ఏ క్రమములో దాన్ని తీర్చిదిద్దుకుంటే మనసులో ఉన్న సుఖం వెలువడుతుందో ఆ మార్గాన్ని తెలియజేసేటువంటి తెలుసుకుని ఉన్నటువంటి మహాత్ములను ఆశ్రయించి వారి యొక్క అనుగ్రహము ద్వారా ఆ శాంతిని పొందవలసి ఉంటుంది. దీనినే ఆశ్రమము, ఆశ్రమ ధర్మము అంటారు. కాబట్టి ఎప్పుడూ మనసులో ఉన్నటువంటి శాంతిని మానవుడు అందుకుంటాడో అప్పుడే శ్రమల నుండి బయటపడిన వాడవుతాడు, శ్రమను తొలగించుకున్న వాడవుతాడు, ఆశ్రమవాసి అవుతాడు. కాబట్టి ఆశ్రమవాసి అనగా దుఃఖరాహిత్య స్థితిని పొందినవాడు, దుఃఖములకు అందనటువంటి యొక్క స్థితిని యందు మనస్సును నియమించుకుని ఉన్నటువంటి వాడు. ఎట్టి కష్టములు ఎదుటపడిన ఎవడు కలత చెందడో, ఎటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా ఎవరి మనస్సు అల్లకల్లోలము కాదో అటువంటి వారిని ఆశ్రమవాసి అంటారు. కాబట్టి నిజము దెల్పునట్టి నిజ గురు కానంగలేగా మాయ జిక్కి లోకులెల్లా కర్మ గురుల చేరి కర్మకు పాత్రులై చచ్చి పుట్టుచుందు సహజముగను. ఈ ప్రపంచములో సద్గురువులు అరుదుగా ఉంటారు.
సద్గురువులు అనగా సత్ అనేటువంటి ఆత్మనెరిగిన మహర్షులు. అందుకే వాళ్ళను సద్గురువులు అంటారు. గురువులు వేరే, సద్గురువులు వేరే. అనేక ధర్మాలను తెలియజేసేవాళ్ళు గురువులు. సర్వధర్మములకు మూలమైనటువంటి పరమార్థాన్ని తెలియజేసేవాళ్ళు సద్గురువులు. అటువంటి సద్గురువును ఆశ్రయించి పరమార్థాన్ని తెలుసుకోవాలి. సామాన్యమైనటువంటి గురువులను ఆశ్రయించిన వారు ఈ సత్యాన్ని తెలుసుకోలేరు, జనన మరణములను దాటుకోలేరు రుక్మిణి. అందువల్ల నిజము తెల్పునట్టి నిజ గురు కానంగలేక సనాతనమైనది, వేద సమ్మతమైనటువంటిది, మహనీయమైనటువంటిది, మహర్షులందరూ ఆశ్రయించి తెలుసుకున్నటువంటి ఆ సత్యస్వరూపాన్ని ఉపదేశించేటువంటి మహాత్ములను కనుక్కొని వాళ్ళను దర్శించి వాళ్ళను ఆశ్రయించి వారి ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. అలా కాకుండా మాయజిక్కి లోకులెల్లా కర్మ గురుల చేరి కర్మకు పాత్రులై చచ్చి పుట్టుచుందో సహజముగను. పరబ్రహ్మానుభూతిని పొందకుండా ఉండేటువంటి సామాన్యమైనటువంటి గురువులను ఆశ్రయించి ఈ సత్యాన్ని తెలుసుకోలేక జనన మరణ ప్రవాహమును దాటలేక అనేక కర్మల చేత పట్టుబడిపోతూ ఉంటారు ఈ లోకములో. ఓ రుక్మిణి, మానిని గ్రుడ్డి కందుడును మార్గంబు చూపలేని కైవడి జ్ఞానము లేని మంధునకు జ్ఞానహీనుడు ముక్తి తెలుపునే. కానని వానికి చక్షువులను కలిగిన వాడెరిగించు పోలిక జ్ఞానము లేని మూఢునకు జ్ఞానియే చూపును ముక్తి మార్గము. చూపులేని వాడొకడు దారికై వెదుకులాడుతూ ఉండగా గుడ్డివాడొక్కడొచ్చి, అయ్యా దారి కోసరమై తడువులాడినట్లున్నావే, నేను చూపిస్తారా నీకు దారి అని అడిగినట్లు భగవంతుని తెలుసుకోవడానికి మార్గం ఏది అని పరితపిస్తూ ఉన్నటువంటి వానికి భగవంతుని గూర్చి తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు నేను చూపిస్తారావయ్యా నీకు భగవంతుని తెలుసుకునే మార్గము అని చెప్పడం ఎలాంటిదై ఉంటుంది అంటే, గుడ్డివానికి గుడ్డివాడు నేను చూపిస్తా నీకు దారిని చెప్పి వాని చెయ్యి పట్టుకొని వాడు వీడు ఇద్దరూ కలిసి ఒకే గోతిలో పడిపోయినట్లు. ఏమి యథార్థ ధర్మాన్ని తెలియకుండా ఉండేటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే కలిగే ప్రమాదం ఇలాంటిదై ఉంటుంది రుక్మిణి. జ్ఞాని అజ్ఞాని ఒక రూపుగా అనబడిన వారి వారల భావము వేరు వేరు. జ్ఞాని అజ్ఞాని ఒక రూపు కానబడిన వారి వారల భావము వేరు వేరు. ఉప్పు కప్పుర రూపంబులొక్కటిగను
ఉండు రుచుల్ వేర్వేర ఉండునట్లు జ్ఞాని ఎలాగా ఉంటాడో అజ్ఞాని కూడా అలాగే ఉంటాడు. జ్ఞాని కంటే కూడా అజ్ఞాని ఇంకా డంభంగా ఉంటాడు. లోకులు మెచ్చుకునేటట్లుగా కూడా ఉంటాడు. కానీ గంగపారుచునుండు కదలని గదితోడ మురికి వాగు పారు మ్రోతతోడ పెద్ద చిన్నతనము పేరేమీలాగు విశ్వదాభిరామ వినురవేమ. మెండుగా ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు ఆనుకొని ప్రవహిస్తూ ఉండేటువంటి గంగానది చల్లగా పోతూ ఉంటుంది. ఏ రచ్చ చేయకుండా పోతూ ఉంటుంది. మోకాట్లోతూ పోతూ ఉంటుంది. మురికాలు ఒకటి అది ఆడబడబడ ఏడబడబడ ఏడబడబడ ఆడబడబడ అని దూకిపోతూ ఉంటుంది. అది పిల్లకాలకు డౌలు ఎక్కువ, ధ్వనులు ఎక్కువ. అలాగే బ్రహ్మజ్ఞాని అయినటువంటి మహాత్ముడు నెమ్మదిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాటలు పెట్టుకోడు, గొప్పలను చెప్పుకోడు. ఆ బ్రహ్మానుభూతి లేకుండా ఉండేటువంటి వాళ్ళు అనేకములైనటువంటి డాంబికములను, ప్రజలు మెచ్చుకోదగినటువంటి మాటలను, ప్రగల్భాలను ఎన్నిటినో ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి జ్ఞానము వీళ్ళ ఇరువురిలో ఎవరి యందు ఉన్నది అనే విషయము కనిపెట్టలేము. ఎట్లయితే హంస రాళ్లల్లో రత్నాన్ని వెతికి ఎత్తుకున్నట్లు కొంగకు తెలియదు. మట్టిలో ఉన్నటువంటి చక్కెర మొక్కను చీమ ఎత్తుకున్నట్లు చెదులు పురుగుకు తెలియదు. చెదులు పురుగు మట్టి మొక్కను ఎత్తుకుంటుంది, చీమ చక్కెర మొక్కను ఎత్తుకుంటుంది కదాగా. అలాగా ఎవడైతే భగవత్ పరితాపము కలిగి ఉంటాడో వాడు బ్రహ్మజ్ఞానిని గుర్తుపడతాడు. ఎవడు లౌకికములైనటువంటి ప్రాపంచిక వ్యామోహము కలిగి ఉంటాడో వాడు సామాన్యులకే బానిస అయిపోతూ ఉంటాడు. సామాన్యులైనటువంటి గురువులకు దాసులవుతూ ఉంటారు వాళ్ళు. అందువల్ల నిజమహాత్ములు లభించడం పరితాప హృదయులకే దక్కుతుందని శాస్త్ర ప్రవచనం, శాస్త్ర ప్రమాణం. దీపము కల్గు గేహమున దీప్తిల్ గనంబడు సర్వరూపముల్. దీపము గల్గు గేహమున దీప్తిల్ గనంబడు సర్వరూపముల్. దీపము లేక ఎద్దియును తేజమసంగని ఎట్టులే. ఏరికి ప్రాపుగ దేహి దేహమును బాయక మున్నుగా మూర్తిగానకన్ దీపము వంటి తెలివియును తీరిన పిమ్మట ముక్తి గందురే. ఏ ఇంటిలో దీపం ఉంటుందో ఆ ఇంటిలో వస్తువులన్నిటినీ స్పష్టంగా చూడడానికి సులభం అవుతుంది. దీపం ఆరిపోయిన తరువాత ఆ ఇంటిలో
ఏ వస్తువును మనము స్పష్టంగా తెలుసుకోలేము. అలాగే ఈ శరీరం అనేటువంటి ఇంటిలో ప్రాణం అనేటువంటి జ్యోతి ఒక్కటి వెలుగుతూ ఉంది. ఆ ప్రాణం అనేటువంటి జ్యోతి ఆరిపోక మునిపే ఆ ప్రాణజ్యోతి యొక్క సహకారముతో పరమార్థాన్ని తెలుసుకోవాలి. ప్రాణం అనే జ్యోతి శరీరం అనే ఇంటిలో ఆరిపోయింది అంటే మళ్ళీ ఇంట్లో ఉండే వస్తువులను ఎవ్వరూ కనుక్కోలేరు, స్పష్టంగా తెలుసుకోలేరు. అందువల్ల దీపంబు లేని ఇంటను రూపంబులు తెలియలేరు, రూఢిగా తమలో దీపమగు తెలివిగలిగిన పాపములకు మరుగుపడుదురు కదరావేమా. వేమన గారి వాక్యం. దీపంబు లేని ఇంటలో రూపములను తెలియలేరు, దీపమగు తెలివి కలిగిన పాపములకు మరుగుపడుదురు కదరావేమా అంటాడు. కాబట్టి దీపముతో సమానమైనది తెలివి, జ్ఞానము. జ్ఞానం కలిగి శరీరం అనేటువంటి గృహములో ప్రాణం అనేటువంటి జ్యోతిని తెలుసుకోవాలి మానవుడు. దేవుడన్న మాట తెలియనందరికీ మాట వలనన్నేమి మాట వచ్చే, వాని నెరిగినట్టి వానిని సేవించి దేవుడన్న గుర్తు తెలియవలయు. దేవుడనే మాట అందరికీ తెలుసు, దేవుడు ఒకడు ఉన్నాడు అనేది కూడా అందరికీ తెలుసు, చెప్పుకుంటూ కూడా ఉంటారు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని. కానీ అతడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఎలా ఆయన్ను తెలుసుకోవచ్చునో తెలియదు, ఆయన్ను తెలియజేయగలిగిన సమర్థుడు ఎవడు అనే విషయం కూడా లోకులకు తెలియదు. చూడండి, దేవుడు ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు, కానీ ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఆయన్ను తెలియజేయగలిగినటువంటి దక్షత కలిగిన వాళ్ళు ఎవరు ఈ లోకములో అనేది తెలియదు. కాబట్టి ఆ భగవంతుణ్ణి తెలుసుకొని ఎవరైతే తెలుసుకొని ఉంటారో అటువంటి వారిని ఆశ్రయించి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఓ రుక్మిణి, ఆ ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకొని ఉంటారో వాళ్ళని ఏమంటారు? ఆశ్రమవాసి అంటారు. అంటే శ్రమ లేనివాడు, ఆశ్రయించిన వారికి శ్రమను తొలగించేవాడు. ఇది ఆయన శ్రమ లేనివాడు. ఏ శ్రమ? దుఃఖములతో శ్రమ లేదు, బాధలతో శ్రమ లేదు, జనన మరణములతో శ్రమ లేదు. జనన మరణములు లేనటువంటి సత్యస్వరూపాన్ని తెలుసుకొని శ్రమను దాటుకొని ఆశ్రమవాసి అయి ఉన్న మహాత్ముడు అతడు సద్గురువు. ఆ మహాపురుషుని సహకారముతో ఈ విద్యను తెలుసుకోగలిగిన పుణ్యాత్ములు ధన్యతను పొందుతారు. రుక్మిణి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. పేరెరిగిన వాడొక్కడు కూరిమి తన చెంతరాగా గుర్తిరుగునే యా పేరుగల వాడే వీడని వారక అతని ఎరిగినట్టి వాడు తెలుపకన్. రామయ్య అనే వ్యక్తి కోసరం వచ్చి కూర్చొని ఉన్నాడట. ఎక్కడ? ఒక చోట హరికథ జరుగుతూ ఉంది. హరిదాసు చాలా చక్కగా హరికథ చెబుతూ ఉన్నాడు. ఆ సభలో కూర్చొని ఉన్నాడు ఇతని పక్కనే కూర్చొని ఉన్నాడు రామయ్య అనే ఆయన. చూడండి, కానీ హరికథ ఒక పక్క వింటూ ఉన్నాడే కానీ
రామయ్య ఎవరో తెలియదే, ఆయన హరికథకు వచ్చాడంట, ఇక్కడే ఉన్నాడంట, మరి ఆయన ఎక్కడుంటాడో తెలియదే అని వీడు కథ వింటూ ఉన్నాడు. కానీ మనసంతా రామయ్య మీదనే ఉంది వీనికి. ఈలోపు ఇతనికి స్నేహితుడు ఒకడు వచ్చాడు. ఏంట్రా రామయ్యతో మాట్లాడాలని అడిగావు కదా, ఆయనే రాయ్యానా అని చెప్పి అప్పుడు పరిచయం చేయించాడట. నీ పక్కన కూర్చొని ఆయనేరా అని అప్పుడు వాళ్ళకిద్దరికీ పరిచయం చేయించాడట. అప్పుడు గుర్తుపట్టాడు, ఇతడు రామయ్య అని. అలాగే రామయ్య నీలోనే ఉన్నాడు, నీ దగ్గరనే ఉన్నాడు. కానీ రామయ్యతో పరిచయం ఉన్నటువంటి వాడు గురువు. ఆయన చెబితే ఈయన రామయ్య నాయన, ఇంకా ఆయనతో మాట్లాడుకో. ఇది పలుకమన్న ఏల పలుకకయున్నావు, పలుకుమయ్య నాతో ప్రబలముగను, పలుకుమయ్య నీదు పలుకునే నెరిగదా, విశ్వదాభిరామ వినురవేమ. తనలో ఉన్నటువంటి ఆ ఆత్మారాముడు నాతో మాట్లాడు, నీకు సమాధానం నేను చెబుతా, నీకు ఏవేవి తెలియవో ఆ తెలియని విషయాలన్నీ నేను తెలియజేస్తాను నాయన, నాతో మాట్లాడు, నాతో మాట్లాడరా నాయన, నాతో మాట్లాడరా అని తనలో ఉన్నటువంటి ఆత్మారాముడు ఎప్పుడూ తనతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాడు. కానీ పలుకమన్నా ఏల పలుకకయున్నావు, పలుకుమయ్యా నాతో ప్రబలముగను, పలుకుమయ్య నీదు పలుకునే నెరిగెదా, విశ్వదాభిరామ వినురవేమ. నైనా నీకు ఏం బాధ ఉందో నాతో చెప్పు, నేను తెలుసుకుంటా. నీ బాధకు సమాధానం నా దగ్గర ఉంది ఏమి, కానీ నాతో ఎట్లా మాట్లాడాలనో కొంచెం తెలుసుకొని మాట్లాడాలి నాయన అన్నాడు. నాతో ఎలా మాట్లాడాలనో కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. అయితే నాతో ఎలా మాట్లాడాలి అంటే నోరు మూసుకొని మనసుతో మాట్లాడాలి నాయన. నోరు మూసుకొని మనసుతో మాట్లాడాలి. అప్పుడు పర్సనల్గా వింటా నేను నీ మాటలు, పర్సనల్గా నీ పని నేను చేసేస్తా ఏమి. కాబట్టి నాతో మాట్లాడాల్సిన విధానం ఇది. కాబట్టి పేరు తెలుసుకున్న ఆ పేరు గల వ్యక్తితో పరిచయం లేకపోతే ఆయనతో అనుబంధం ఎట్టయితే కలగదో, అలాగే దేవుడనే పేరు నీకు తెలిసిన, దేవుడంటే ఎవరు అనే విషయం నీకు తెలిసి ఆయనతో కలుసుకునేటువంటి భాగ్యానికి నువ్వు నోచుకోకపోతే ఆయనకు నీకు అనుబంధం కుదరదు కదా. కాబట్టి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. కాబట్టి శరీరం అనేటువంటి దేవాలయములో ఉన్నాడు దేవుడు. ఆయనతో ఆ దేవునితో మాట్లాడే విధానము మౌనము. ఆ దేవునితో మాట్లాడే విధానము మౌనము. మౌనముగా ఉండి మనసుతో ఎవడు మొరపెట్టుకుంటాడో వాని మొరను ఆ పరమాత్మ విని ఆర్తిని తీర్చుతాడు. గజరాజ రక్షణార్థమై మహావిష్ణువు వైకుంఠము నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క చేలాంచలాన్ని కూడా విడవకుండా వచ్చేసాడట కదా. అప్పుడు
గజరాజును రక్షించిన తరువాత అటువైపు చూసి, అయ్యో లక్ష్మి, నీ పైటి చెరుగును నేను పట్టుకొని ఉన్నానా, అయ్యో అని అన్నాడట. అని అంటూ ఒక మాట అన్నాడు, మరిచిపోయి స్వామివారు దీన్ని వదలకుండానే వెళుతూ ఉన్నాడే అని అనుకున్నావేమో. నేను దేనిని వదిలినా అది మళ్ళా సృష్టిలో నిలువలేదు. నేను దేన్ని వదిలితే అది మళ్ళీ సృష్టిలో ఉండలేదు. కాబట్టి నేను అన్నిటినీ పట్టుకొని ఉన్నా. కాబట్టి దీన్ని కూడా అలా, ఈ చేలాన్ని కూడా అలా పట్టుకొని ఉన్నాను అంటే నాకు మరుపు లేదు. నేను మరిచిపోయి లక్ష్మీదేవి యొక్క పైటి చెరుగును పట్టుకొని ఉన్నానే అనే విషయం మరిచిపోయి కాదు నేను పట్టుకొని ఉండేది, మరుపు లేనటువంటి పట్టు కలిగి పట్టుకొని ఉన్నాను అన్నాడు ఆయన ఒక మాట. అంటే దీని అర్థం ఏంటంటే, చేలము అంటే ధరించుకొని ఉన్నటువంటి వస్త్రము అని అర్థం. ధరించుకొని ఉన్నదానిని దేన్నైనా చేలము అని అనొచ్చు. అలాగే ఈ చేలం అనే దాన్ని ఇప్పుడు మనం ధరించుకొని ఉన్నాము, మరి ఒకప్పుడు దీన్ని తొలగించుకుని కూడా వదిలేస్తాం. వదిలేసి వేరే డ్రెస్సులు మార్చుకునేటప్పుడు దీన్ని వదిలేస్తాం కదా. అంటే వేరే డ్రెస్సు మార్చుకోవాల్సి వచ్చినప్పుడు దీన్ని వదిలేస్తున్నాము అని అంటే ధరించుకోబడిన వస్తువులలో ఇది కూడా ఒకటి. ధరించుకోబడిన వస్తువులలో ఇది కూడా ఒకటి. అలాగా ధరించుకునేవి ఏవైనా చేలము అని అర్థం. అలాగే శరీరము కూడా చేలము వంటిదే. ఈ శరీరము కూడా జీవుడు ధరించుకొని ఉండేటువంటి వస్తువుల్లో శరీరం కూడా ఒకటి. ధరించుకొని ఉండేటువంటి వస్తువులను ఎట్టయితే తీసేస్తాడో మళ్ళీ అవసరమైనప్పుడు ఎట్ట ధరించుకుంటాడో, అదేవిధంగానే శరీరాన్ని కూడా జీవుడు ధరించుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించుకుంటున్నాడు, దాన్ని వదిలేస్తున్నాడు, మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించుకుంటున్నాడు. అలాగే చేలము వంటిది ఇది. అలాగ ప్రతి శరీరాన్ని నేను పట్టుకొని ఉన్నాను. నేను దేన్నైనా వదిలాను అంటే అది మన సృష్టిలో ఉండదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మరువను తెరవా ఎప్పుడు, ఎవరిని మరిచిపోను, ఎప్పుడూ మరిచిపోను. మరుపు అనేది నాకు లేనే లేదనేసాడు భగవంతుడు. మరుపు లేనటువంటి వాడు భగవంతుడు, మరుపు కలిగినటువంటి వాడు జీవుడు. ఇంకొక మెలకువైన వాక్యాన్ని ఒకటి చెప్పాడు, నన్ను మనచిన ఎడల మరుతును. ఆహో, నన్నెవరైతే మరిచిపోతారో వాళ్ళను నేను కూడా మరిచిపోతాను అన్నాడు. అంటే ఇక్కడ మరువను అన్న పదానికి మరిచిపోతాను అన్న పదానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మరువను అంటే ఏ ప్రాణిని ఎప్పుడు మరిచిపోను, అదంతే. మరచిన మరుతును, ఈ పదానికి అర్థం ఏంది అంటే, ఎవరైతే మరిచిపోతారో వారికి నా నుంచి అనుగ్రహం లభించదు. జ్ఞాపకం పెట్టుకున్నవాడు అనుగ్రహాన్ని పొందుతాడు, జ్ఞాపకములో నన్ను మరచినటువంటి వాడు అనుగ్రహాన్ని పొందలేడు. అంతే అంతే దాని అర్థం. అంతేగాని మరిచిపోయి నేను వాడిని వదిలేశాను, వాడి మాటే మర్చిపోయినాను, వాడు ఏమైపోయినాడు కూడా మర్చిపోయినాను, అసలు నాకు వాడు ఏమైనాడు కూడా తెలియదు, ఆ మరుపు కాదండి అది. వాడు మరిచాడు కనుక వాని మరుపుకు కారణంగా నా నుంచి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాడు, అది దీని అర్థం. అందువల్ల మరచిన మరుతును అని ఎరిగి మరువక మొర ఇడిరయే నీ మరి అన్యములను. ఎంత సమయము మరుపు లేకుండా ఉంటావో అంత సమయము నా అనుగ్రహముతో అనుబంధం కలిగి ఉన్న మనసు గలవాడవై ఉంటావు. ఎప్పుడు మనసులో మరిచిపోతావో అప్పుడు కనెక్షన్ డివైడ్ అయిపోతుంది. అంతే. జ్ఞాపకం అనుబంధాన్ని కలిగిస్తుంది, మరుపు అనుబంధాన్ని తెంపేస్తుంది భగవంతునితో.
అందువల్ల మరుపు లేకుండా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఇదే సాధన అంటే. మరుపు లేకుండా ఉండేటువంటి విధానాన్ని సాధకుడు అనుసరించాలి. అలాగే పేరెరిగిన వాడొక్కడు కోరిమి తన చెంతరాగా గుర్తిరుగునేయా పేరుగలవాడే వీడని వారక అతని ఎరిగినట్టి వాడు తెలుపకన్. పేరు తెలుసుకున్నంత మాత్రములో వ్యక్తితో పరిచయం లేకపోతే ఆ వ్యక్తిని గుర్తుపట్టలేడు. ఆ వ్యక్తితో పరిచయం ఉన్నటువంటి వాడు తెలియజేస్తేనే ఆ వ్యక్తిని మనము గుర్తుపట్టగలుగుతాము. అలాగే భగవంతునితో పరిచయం ఉన్నటువంటి వాడు మహాత్ముడు, భగవద్దాసుడు. భగవద్దాసునికి భగవంతునితో ఎప్పుడూ పరిచయం కలిగి ఉంటుంది. అటువంటి భగవత్ సేవా దురంధరుడైనటువంటి పుణ్యాత్ముని సహకారముతో భగవంతుని తెలుసుకొని ఆయనతో మనము పరిచయం కలిగిన జీవితం గడపాలి. అద్దిదరియ గోరి అల నావికుని పొడగల్న అట్టులోడను నజనులు మాయయనడి వార్ది మానగ దాటించు జ్ఞాన గురుని నరులు గానవలయు. నువ్వు ఈ నదిని దాటుకోవాలా? అట్లయితే అదిగో ఆ పడవ నడిపే ఆయనతో పోయి కలుసుకో. ఆయనతో కలుసుకున్నట్లయితే ఆయన తన పడవలో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేర్చుతాడు. అలాగే మాయ అనేటువంటి సాగరాన్ని నువ్వు దాటుకోవాలి అనుకుంటే జ్ఞానులలో శ్రేష్ఠుడైనటువంటి గురువును తెలుసుకో, ఆయనతో కలుసుకో. ఆయన మాయసాగరాన్ని దాటిస్తాడు. ఓ రుక్మిణి, ఏ వేళ గురుమూర్తి పాదములనే ఏ వారలు గొల్తురో నే వారి మహనీయ మూర్తులను ఎల్లప్పుడు గొల్తూ ఆ దేవాధీశునకైన వారి మహిమల్ దీపింపరాదు. అగ్గురున్ భావింపదగు కొల్వలేని నరులను పాటింపరాదెన్నడు. ఓ రుక్మిణి, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతిదినము మహాజ్ఞాని అయినటువంటి తత్వవేత్త అయినటువంటి ఆ గురువును ఎవరు పూజిస్తూ ఉంటారో ఆ మహనీయుడే పరమ భాగవతుడని నేను ఆ మహాత్ముని పూజిస్తాను, ఎల్లప్పుడూ ఆయనను మనసులో స్మరిస్తాను నేను రుక్మిణి అంటున్నాడు స్వామిగారు. దేవేంద్రాది దేవతలైన భగవత్ సేవా దురంధరుల యొక్క మహిమను వర్ణించలేరు. అటువంటి పరమ భాగవతులైనటువంటి పుణ్యాత్ములను తెలుసుకొని వాళ్ళను గుర్తించి వాళ్ళని ఎవరైతే సేవించకుండా ఉంటారో వాళ్ళను నేను అసలు మనసులో కూడా తలుచుకోను, నేను వాళ్ళ స్నేహము చెయ్యను ఓ రుక్మిణి అంటున్నాడు. ఏ వేళ గురుమూర్తి పాదములనే ఏ వారలు కొలుతురో నీ వారి మహనీయ మూర్తులను ఎల్లప్పుడు కొలుతూ ఆ దేవాధీశునకైన వారి మహిమల్ దీపింపగారాదు.
ఆ దేవాదీశునకైనా వారి మహిమల్ దీపింపగారాదు, అగ్గురుల్ భావింపతగు కొల్వలేని నరులల్ పాటింపరాదెన్నడు. నీళ్లు త్రాగేటప్పుడు కానీ, ఆహారమును భుజించేటప్పుడు కానీ, దారింటి నడిచి వెళ్ళేటప్పుడు కానీ, పద్మాసనములో కూర్చొని ఉండేటప్పుడు కానీ, సామాన్యమైనటువంటి మానవులతో సామాన్య విషయాలే మాట్లాడవలసి వచ్చి మాట్లాడేటప్పుడు కానీ, ఏ సందర్భములోనైనా సరే ఆ భగవంతుని లోపల అంతరంగములో అంటు వదలకుండా, ఆ జాయింట్ విడిపోకుండా ఆయనతో అనుబంధం పెట్టుకొని ఎదురైనటువంటి సన్నివేశాలను అన్నిటినీ ఎవడు అనుసరిస్తూ ఉంటాడో ఆ మహాత్ముని నేను ఎప్పుడు మర్చిపోను, వాడు ఎప్పుడు నన్ను మర్చిపోడు, వాడిని నేను ఎప్పుడు మర్చిపోను రుక్మిణి. అటువంటి వాడు ఎంతటి వాడు, ఆయన మహిమలు దేవతలకైనా బ్రహ్మాదులకైనా ఆయన మహిమను వర్ణించడానికి సాధ్యం కాదు. అటువంటి వాళ్ళను మనసులో తలుచుకోవచ్చు, స్మరించవచ్చు, పూజించవచ్చు, సేవించవచ్చు, వారి మార్గాన్ని అనుసరించవచ్చు. అట్టి మార్గాన్ని అనుసరించకుండా ఉంటారే వాళ్ళను గూర్చి మనసులో తలుచుకోనే కూడదు రుక్మిణి.